9 రోజుల పాటు విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఈ రోజు నిమజ్జనానికి వెళ్తున్నాడు. దీనికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా భక్తులకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పోలీసులు చేశారు. నిమజ్జనానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క చర్యలు తీసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9,000 విగ్రహాలను కూడా ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి మొత్తం 23 పెద్ద ప్రాంతాలను కూడా సెలెక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి అనేక ప్రాంతాల్లో కూడా నిమజ్జన కార్యక్రమాలు కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వరంగల్లో మొత్తం పెద్ద చెరువులు 7 ఉన్నాయి. ఆ 7 చెరువులలో కూడా నిమజ్జన కార్యక్రమానికి కూడా అధికారులు ఏర్పాటు చేశారు. గత 4 రోజుల నుండే నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా భారీగా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మొత్తం 4,500 మంది భద్రతా సిబ్బందిని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 24 గంటల పాటు నిమజ్జన కార్యక్రమాలు కొనసాగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, మనం ప్రస్తుతానికి ఇది చిన్న వడ్డేపల్లి చెరువుగా పిలిచేటువంటి ప్రాంతం. ఇక్కడ ప్రతి సంవత్సరము 2,000 నుండి 3,000 వరకు విగ్రహాలు జరుగుతాయని, నిమజ్జన కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా భక్తులు కొంత ఇబ్బందికర వాతావరణం ఉండకుండా అన్ని ఏర్పాట్లు అయితే అధికారులు చేస్తున్నటువంటి పరిస్థితి. మనం ప్రస్తుతం చిన్నవెడ్డపల్లి దగ్గర ఉన్నాము. నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి మొత్తం 23 ప్రాంతాల్లో కూడా పెద్ద నిమజ్జన కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ దాదాపు ఇది చిన్నవడ్డపల్లి చెరువు ప్రాంతంలో ముఖ్యంగా భద్రతా ఏర్పాట్ల నడుమ ఈ నిమజ్జన కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే భక్తులు కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనడానికి వచ్చేటువంటి భక్తులు కొంత జాగ్రత్తగా ఉండాల్సిందన్నటువంటి సూచనలు కూడా అధికారులు చేస్తున్నారు. కొంతమంది భక్తులు కూడా మనతో ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది పోచమే అనండి. ఓకే, మీ వినాయకుడు ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? పోచమైదు నుండి. అవునండి. ఎట్లా తీసుకొచ్చారు? మా బండి ఉండే. ఓకే, ఎంతమంది వచ్చారు? ఒక 2 ఉండే. ఎట్లా అనిపిస్తుంది నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనడము, వినాయక నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొనడము ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిదండి. ఎందుకంటే మన కల్చర్ మనం రిప్రజెంట్ చేస్తున్నాం. ప్లస్ ఈ నిమజ్జనం వల్ల కొంతమందికైనా తెలుస్తుంది మన దేవుడి మీద. ఓకే ఓకే, అంటే ఇప్పుడు ఈ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? భక్తులు కూడా కొంతమంది చాలా మంది దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఈ ఏర్పాట్లు మీకు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయా నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి? ఎట్లా చెప్పాలంటే ఇది ఓకే అండి, మన గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది, ఓకే బెటర్. కానీ ఇంకొంచెం ఇంప్రూవ్ చేయాలని కోరుకుంటూ, ఈ భక్తుల వచ్చుడు వల్ల చిన్నపిల్లలకి దేవుడి మీద భక్తి ఏర్పడుతుంది. అంటే కొత్త జనరేషన్ కూడా భక్తి ఆధ్యాత్మిక వాతావరణంలో వెళ్ళే అవకాశం ఉందంటారు. అవునండి. మీరేమైనా చెప్పగలుగుతారా? అంతే అండి. చాలా మంది వినాయక చవితి వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. అంటే దేవుని మీద ఇష్టం లేని వాళ్ళు కూడా 9 నవరాత్రుల వల్ల కొంచెం ఇష్టం పెరుగుతాను. చిన్నపిల్లలు కానీ సంథింగ్ దేవుని మీద నమ్మకం లేని వాళ్ళకు అట్లా. ఎందుకు పెడుతుండొచ్చు అంటావు? అంటే దీనివల్ల కొంతమంది వ్యాపారులు కూడా బాగా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి అంటున్నారు. మీకు ఎట్లా ఈ వ్యాపారాలు ఎట్లా ఉన్నాయి ఈ సంవత్సరం? సో దీనివల్ల ఏంటంటే మంచి బిజినెస్ పరంగా మంచిగా సెట్ అవుతుంది. అంటే వెజిటేబుల్స్ సెల్లర్స్గా కూరగాయలు వాళ్ళకి కానీ సంథింగ్ ఈ చేసేటోళ్ళు ఉంటుంది అంటే వినాయకులు చేసేటోళ్ళకు వాళ్ళకి ఇయ్యాలి వచ్చే 2A అంటే వినాయక చవితిను ఈ దుర్గా మాతలు ఉంటుంది. సో వాళ్ళకి మంచి సీజన్గా నడుతుంది. అయితే ఇక్కడ వినాయక నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనడము, అలాగే నిమజ్జనానికి సంబంధించినటువంటి ఈ వ్యవస్థ అంతా చూస్తే ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణము ఇక్కడ ఉంటుంది అంటున్నారు. దీనివల్ల చిన్నపిల్లల్లో భక్తి భావం పెరుగుతుంది. ఈ నిమజ్జన కార్యక్రమాలు కూడా ఎంతో ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలో ఉండేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు మనం పెద్ద క్రేన్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో ఇంకా భారీ క్రేన్లు ఉంటాయి, కానీ ఇక్కడ వరంగల్కి వచ్చేసరికి ఎందుకంటే భారీ విగ్రహాలు, అంత పెద్ద విగ్రహాలు ఇక్కడ కొద్దిగా తక్కువగా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ అధికారులు అన్ని ఏర్పాటు చేశారు. ఇంతకుముందే జిల్లా కలెక్టర్ గారు కూడా ఇక్కడ మొత్తం గణేష్ ఇమర్షన్స్ కూడా ఏ విధంగా జరగాలనేది కూడా ఒక ప్రత్యేకించి చెప్పారు. మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 9,000 విగ్రహాలను కనుక ఏర్పాటు చేశారు. అందులో 6,400 విగ్రహాలు కేవలము అంటే GWMC పరిధిలోనే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటికీ 23 చెరువులో నిమజ్జన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు. అందులో పెద్ద చెరువులు కూడా 7 ఉన్నాయి. 9 దాదాపు 6,000 విగ్రహాలు ఈరోజు నిమజ్జనం అయ్యేటువంటి అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి కూడా అధికారులు తీసుకునేటువంటి చర్యలు కూడా అంటే 24 గంటల పాటు అందరు సిబ్బంది, GWMC సిబ్బందితో పాటు పోలీసులు, అన్ని విభాగాల వాళ్ళు కూడా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారమే ఈ నిమజ్జన కార్యక్రమాలు కూడా జరుగుతాయని చెప్పి అంటున్నారు. మనం చూస్తున్నాం మంచిగా, అంటే ఇక్కడే నిమజ్జనం చేయకుండా తెప్పల మీద కొంత ముందుకు తీసుకెళ్లి అక్కడ నిమజ్జనం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. పెద్ద చెరువులు ఉన్న ప్లేసులు అయితే అక్కడే ఎక్కడైతే క్రేన్లతోటి అక్కడే కిందనే దించేస్తున్నారు. కానీ ఇక్కడ మాత్రం దాదాపు కొంత దూరం తీసుకెళ్లి మధ్యలో వినాయక నిమజ్జన కార్యక్రమాలు వదిలిపెట్టేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం దాదాపు ఒక 3 తెప్పలు, అక్కడ 4 తెప్పలు ఇక్కడ కనిపిస్తున్నాయి. మొత్తం ఇక్కడ ఈ చిన్నవడ్డేపల్లి చెరువులో
7 తెప్పల్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ప్రతిదీ ఎక్కడెక్కడ ఒకే దగ్గర నిమజ్జనం కాకుండా కొంత దూర ప్రాంతాల్లో అక్కడక్కడ దూరం తీసుకెళ్లి చేసేటువంటి పరిస్థితే కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఈ నిమజ్జన కార్యక్రమాలు కూడా రేపు ఉదయం 6 గంటల లోపే పూర్తి చేయాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశించారు. ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొన్ని వరంగల్లో ఉన్నటువంటి భారీ విగ్రహాలు కూడా కాళేశ్వరానికి కూడా తరలించేటువంటి గోదావరిలో కూడా నిమజ్జనం చేయడానికి కూడా ప్రణాళికలు వేసుకున్నారు. చాలా మంది కొంతమంది అక్కడికి కూడా భక్తులు తమ గణనాథుని అక్కడ తీసుకెళ్లేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ భక్తులు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసము అంటే లోపలికి వచ్చి భక్తులు వేయకుండా జీడబ్ల్యూఎంసీ సిబ్బందిని కూడా నియమించింది. ఆ తెప్పలలో సిబ్బందితో పాటు ఇక్కడ చిన్న విగ్రహాలు ఇళ్ల నుండి వచ్చేటువంటి విగ్రహాలను కూడా ఇక్కడ మనం సిబ్బంది చూస్తున్నాము. ఆ సిబ్బంది బారికేడ్లను ఏర్పాటు చేసి ఆ సిబ్బంది మాత్రమే వాళ్ళను తీసుకుపోయి లోపల నిమజ్జనం చేసే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేశారు. భక్తులు మాత్రం బారికేడ్ల బయటనే ఉండి తమ ఇళ్లలో కొలువు తీసుకున్నటువంటి గణనాథుల్ని నిమజ్జనం చేయడానికి ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇప్పుడు సాయంత్రం అవుతున్నటువంటి నేపథ్యంలో ఇంకా ఇప్పుడే మొదలవుతుందని అనుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నుండి కూడా నిమజ్జన కార్యక్రమాలు మొదలవుతున్నాయి. కానీ ఇంకా కొంత చీకటి పడుతున్న కొద్దీ కొంత కోలాహలంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తం దారులన్నీ కూడా గణేష్ నామస్మరణతో గణపతి బప్ప మోరియా అన్నటువంటి ఆలోచనతో కోలాహలంగా సందడిగా ఈ వాతావరణం నెలకొనేటువంటి అవకాశం అయితే ప్రస్తుతానికి కనిపిస్తుంది. ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా చేసుకున్నటువంటి భక్తులు చివరికి నిమజ్జన కార్యక్రమాలతో పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. వరంగల్లో చూసినట్టయితే 40 అడుగుల గణేష్ విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. కానీ అది ఇంత దూరం బయటికి తీసుకొచ్చేటువంటి ఏర్పాటు అయితే జరగలేదు. ఎందుకంటే కొంత వాతావరణం ప్లస్ ఆ గలీలోకి బయటికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి అక్కడే నిమజ్జనం చేయడానికి కూడా ఏర్పాటు చేశారు. మొత్తం 40 ఫీట్ల అడుగులో ఉన్నటువంటి భారీ విగ్రహాన్ని తరలించడానికి ఇక్కడ ఏర్పాట్లు సరిగా లేవు. అంత పెద్ద చెరువులు కూడా ఇక్కడ లేకపోవడము, అది తరలించి నిమజ్జనం చేయడానికి కూడా ఏర్పాట్లు లేకపోవడంతో అక్కడే నిమజ్జనం చేయడానికి కూడా అన్ని ప్రణాళికలు వేసుకున్నారు. మొత్తానికి ఆ 40 అడుగుల విగ్రహాన్ని అక్కడనే పాలాభిషేకంతో నిమజ్జనం చేసేటువంటి ప్రక్రియకు నాంది పలికినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇక్కడ అన్ని చర్యలు అంటే అన్ని డిపార్ట్మెంట్లు జీడబ్ల్యూఎంసీతో పాటు పోలీస్ సిబ్బంది కూడా అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నాయి. రేపు ఉదయం 6 గంటల వరకు ఈ నిమజ్జన ప్రక్రియ కొనసాగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వరంగల్ చిన్నవడ్డేపల్లి నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.